పట్టుకుంటాను. ఇద్దరిని నేను పట్టుకుంటాను. నువ్వు ఆడే ఆట ఏంటి బాబు? ఫ్రిస్బీయా లేక బేస్ బాలా? ముందే గేమో డిసైడ్ చేసుకో. ఫ్రిస్బీ పట్టుకోవడానికి ఈ రకంగా నీళ్ళలో దూకటం అవసరమా? నేనసలు నా చిన్నప్పుడు నేను ఏమనుకునేవాడినంటే ఇది కేవలం ఒక చిన్న ప్లాస్టిక్ ముక్క మాత్రమే కదా అనుకునేవాడిని. కానీ చాలా మందికి దీన్ని ఎగరేయడంలో చాలా సరదా ఉంటుందని నాకు తెలీదు. మనం ఒప్పుకోవాల్సిందే, ఇది చాలా అద్భుతమైన ఆట. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నాకైతే ఇది చాలా చిన్న విషయం. భలే విసురుతాను నేను. నిజమే చెప్తున్నాను, ఎందుకంటే దీని వెనకున్న సైన్స్ నాకు బాగా తెలుసు కాబట్టి. మీరు కూడా తెలుసుకోండి. ఫ్రిస్బీని చక్కగా విసరాలంటే అది స్టేబుల్ గా ఉండాలి. అంటే అది ఎంత వేగంగా తిరగాలంటే దాని మీద చారోస్కోపిక్ పవర్ మొదలయ్యేలాగా. అంటే ఫ్రిస్బీ ఒక స్టేబుల్ వింగ్ లాగా ఎగురుతూ ఉండాలి. అప్పుడే అది పైకి ఎగురుతుంది. ఫ్రిస్బీ పై భాగంలోనూ కింది భాగంలోనూ గాలి ఎంత వేగంగా వెళ్తుందో అది ఎంతగా పైకి ఎగురుతుంది. అలాగే చాలా దూరంగా వెళ్తుంది. ఫ్రిస్బీని హారిజాంటల్ గా విసరాల్సి ఉంటుంది. అప్పుడే అది వర్టికల్ గా లిఫ్ట్ అవుతుంది. ఒకవేళ ఈ విధంగా విసిరారంటే అది ఎలా వెళ్తుందంటే చూశారు కదా, ఫలితం ఎలాగే ఉంటుంది. ఒక సక్సెస్ఫుల్ త్రో కోసం మీరు దీన్ని విసరాల్సి ఉంటుంది. వేగంగా, తిన్నగా, పూర్తిగా ఫ్లాట్ గా. అలాగే దీంతో పాటు ఒక సూపర్ స్పిన్ కూడా ఉండాలి. కానీ ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకున్న తర్వాత కూడా కొంతమందికి ఎలాంటి ట్రాజడీ జరుగుతాయనేది చెప్పలేం. అది మీరే చూడండి. బై గాడ్, అలాంటి వాళ్ళకి నేను